ఇవాళ శ్రీ సరస్వతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేశారు. పిల్లలు కూడా వాళ్ళ యాక్టివిటీస్ని విజయవంతంగా వాళ్ళ ముందు ప్రదర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మెగా పీటీఎం 2.0ని విజయవంతంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా జరపాలని చెప్పి ఎంఈఓ గారి ఆదేశాల మేరకు మేము కూడా స్టేజ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హక్కులు కానివ్వండి, వాళ్ళు గైడ్లైన్స్ మేము పాటిస్తూ ఈ మెగా పేరెంట్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మా టీచర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేషన్ చేశారు. ఈ విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపక బృందానికి మరియు మా పేరెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సెకండ్ చేసుకోవాలి, పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మంచిది. టాయిలెట్ చూపిస్తుంది వాళ్ళకి. సిద్ధం అవుతున్నాడు. కొద్దిగా కన్ఫ్యూజ్కి అంటే గురవుతాడు. తర్వాత 1 month లేదంటే 2 months తీసుకుని కొంతమంది ముందుకెళ్ళిపోతే ఇంకొక ఆయన 3 months తీసుకుంటాడు. ఈ లోపల ఈ పేరెంట్స్ టెన్షన్ పడిపోయి మా వాడికి ఏం అర్థం కావటం లేదని చెప్పేసి నన్ను తిడతా ఉంటారు. ఇది ఎవరి ఇయర్ నాకు జరిగేదే. ఎవరి ఇయర్ అందరికి ఎవరికైనా ఆస్తి ఉండదు కదా. ఏంటి చెప్పు. ఫస్ట్ క్లాసు అదే అన్న, అదే ఒక 2 నెలలు అదే విధంగా ఉంటుంది. అదే చెప్పాను నేను. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక స్టెప్ ఫస్ట్ ప్లే క్లాస్లో నుంచి ఎల్కేజీ యూకేజీ పోయినప్పుడు ఒక అక్కడ అడ్జస్ట్మెంట్ వాతావరణం ఏర్పడాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ పోయినప్పుడు అడ్జస్ట్మెంట్ వాతావరణం, 6th క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొద్దిగా 2 నెలలు అడ్జస్ట్మెంట్ తీసుకొని వాళ్ళు యథాప్రకారం చేస్తారు. దాని టెన్షన్ కూడా అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా నాన్న? ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లోనే చేశాను.